హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గార్డెన్లో విరిగా పోసిన మల్లె పువ్వులు, అలాగే బటర్ఫ్లై చూడండి మొక్క పైన ఎంత చక్కగా వాలిందో. దాన్ని టచ్ చేసినా కూడా వెళ్ళట్లేదు. అసలు అంటే పువ్వుల్లోని మకరందాన్ని లాగేస్తుంది అది. అసలు ఎండా టైంకి ఫోను సరిగా తీయలేదు, అసలు ఎటు సరిగా రాలేదు అక్కడ. ఇక్కడ చూడండి మల్లె పువ్వులు అయితే ఎంత చక్కగా బ్లూమ్ అయినాయో. ఇంకా స్టిల్ అక్టోబర్ వరకు కూడా పువ్వులు ఎక్కువ పూయాలంటే ఈ ఫర్టిలైజర్ అయితే ఇవ్వాలి. ఇవాళ ఈ వీడియోలో అయితే మీకు చాలా చూపిస్తాను ఏమేమి ఫర్టిలైజర్ ఇలా ఇవ్వాలని. ఇది వచ్చేసి ఆల్ మిక్స్ పౌడర్, ఇది వచ్చేసి కౌ మెన్యూర్, ఇక్కడ ఇది వచ్చేసి వేపిండి. ఈ మూడు కలిపి మల్లె చెట్టు మొదల్లో ఇద్దాం. ఇక్కడ చూడండి, పొద్దున నేను దొండకాయలు కోసి ఇక్కడ పెట్టి మర్చిపోయా. చూసారు కదా మా దొండ చెట్టుకి ఎన్ని కాయలు వచ్చినాయో. ఇంకో ఇలా మొక్క మొదలు వేసామనుకో మంచిగా క్రాప్ అనేది, మళ్ళీ పూత అనేది చక్కగా వస్తుంది. ఇంకా అలాగే నా కిచెన్ వేస్ట్ వాటర్, బియ్యం కడిగిన వాటర్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే ఇచ్చినప్పుడు జస్ట్ ఇట్లా చల్లాలి కొంచెం, ఎందుకంటే గాలికి ఎగిరిపోకుండా. ఎంత వర్షాలు పడ్డా కూడా గాలి ఫుల్ వస్తుంది. ఇవైతే నర్సరీ మేళ నుంచి తెచ్చుకున్న సోరకాయ సీడ్స్, ఇవి బ్రింజలు, ఇవి వచ్చేసి బెండ సీడ్స్, ఇవి వచ్చేసి గోంగూర కదా, అది చుక్కకూర సీడ్స్, ఇది పాలకూర, ఇది వచ్చేసి బీన్స్, పల్పుల్ బీన్స్. ఇది కొన్ని నా దగ్గర కూడా ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇవి పెట్టి చూద్దాం, తర్వాత నా దగ్గర ఉన్నాయి పెడతాను. నేను నర్సరీ మేళలో తీసుకొచ్చినాయి, ఇక్కడ స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇవి పెడతాను, చూద్దాం ఎట్లా జర్మినేట్ అయితే అనేది చూపిస్తాను మీకు. ఇవన్నీ ఇందులో పెట్టుకున్నాను. అన్ని టబ్స్ అన్నీ ఇట్లా రెడీ చేసుకున్నాను కదా, ఇక్కడ చూడొచ్చు. ఇలా టబ్స్ అన్నీ రెడీ చేసుకున్నా. ఇవన్నీ వర్షాకాలం, ఇది ఎండాకాలం ఒక లేయర్ ఆకులు, ఒక లేయర్ కిచెన్ వేస్ట్, ఒక లేయర్ మట్టి అలా వేస్తూ మొత్తం కంపోస్ట్తో రెడీ చేసుకున్నవి అనమాట. కంపోస్టుతో రెడీ చేసుకున్నవి ఇవి. ఇంకా నేను స్పెషల్గా కంపోస్ట్ ఏం చేయలేదు. ఇవన్నీ వేయటం వల్ల వాటికి అవే. ఇవి చూడండి, మనం పండ్ల తొక్కలు, ప్రొమగనేటి ఇవన్నీ తిన్న తొక్కలన్నీ వేసినాం కదా, వాటర్ మిలన్ మొలకలు, ఇవన్నీ వాటర్ మిలన్ తిన్న తొక్కలన్నీ వేసాం కాబట్టి మొలకెత్తినాయి. ఇవన్నీ ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాను. వీటిలలో ఇప్పుడు నాటుతాను నేను. ఫస్ట్ అయితే నేను సొరపాదులు నాటుతాను. కొంచెం పెద్ద వాటిలో సొరపాదులు నాటుదాం. ఇది ఉంది కదా, ఇది పెద్దది కదా, దీంట్లో సొరపాదులు నాటుదాం. ఒక్కొక్క దాంట్లో 2 నాటుతున్నాను, అంటే ఒకటి జర్మినేట్ అవ్వకపోయినా ఇంకోటైనా అవుతుంది కదా. ఇందులో చూడండి మ్యారీగోల్డ్ మొక్కలన్నీ మురిసినాయి, బంతి. ఇలా అయితే పెట్టాను సొరకాయలు. బీన్స్ కూడా పర్పుల్ కలర్ బీన్స్ ఒక 3 పెడుతున్నాను. ఒకవేళ ఇందులో 3 జర్మినేట్ అయినాయి అనుకో తీసి వేరే దాంట్లో కూడా పెడదాము. అప్పటి వరకు అయితే ఒక 3 అయితే ఇందులో పెడుతున్నాను. ఇంకా కొన్ని టబ్స్ కూడా తీసుకుంటాను, అవి కూడా కొత్తగా. ఇవైతే బెండ సీడ్స్ చూద్దాం. బెండకాయ సీడ్స్ పెడదాం. ఒక్కొక్క దాంట్లో మామూలుగా అయితే 2 ఉండాలి. ఒకవేళ మొలవలేదనుకో సరే, కొన్ని జర్మినేట్ అవ్వకపోతే మొలకెత్తలేదనుకో యూజ్ అవుతుంది కాబట్టి ఒక్కొక్క దాంట్లో 3 పెడతాను. ఒకవేళ 3 మొలకెత్తినాయి అనుకో మళ్ళీ వేరే దాంట్లోకి షిఫ్ట్ చేస్తాను. ఒక దాంట్లో 2 ఉండడం బెటర్, ఎందుకంటే క్రాప్ అంత మంచిగా వస్తుంది. 3 ఒకే దాంట్లో ఉంటే అంత సరిగా రాదు. ఇలా అయితే బెండకాయలు అయితే మస్తు వస్తాయి మన గార్డెన్లో. అయితే నేను పోయినసారి తీసాను కానీ కాయలు ఎక్కడ పెట్టాను కూడా నాకు గుర్తులేదు. మన గార్డెన్లో కూడా బీర గింజలు, బెండ గింజలు ఉన్నాయి. ఒకప్పుడైతే గార్డెన్ వీడియోలు చూసి కోకోళ్ళగా సీడ్స్ అడిగేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎవరు అడగట్లేదు. ఇప్పుడు ఎందుకు అడగట్లేదు అంటే గార్డెనర్స్ ఎక్కువైపోయారు, ఒకరి దగ్గర నుంచి ఒకరు షేర్ చేసుకోవడం. స్టార్టింగ్లో నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడే అసలు ఎంతమంది అడిగేవాళ్ళు. నేను చాలామందికి గివ్ అవేలో కూడా ఇచ్చాను.
ఇందులో ఇదేంటిదంటే దోసకాయ మొక్క మొలకెత్తింది. ఎక్కువ బెండ గింజలు ఎక్కువ పెడుతున్నాను, ఎందుకంటే చాలా మట్టి కూడా ఉంది. మట్టి ఉండిపోయింది కదా, మళ్ళీ కొత్త టబ్స్ కొన్ని తీసుకుందాం అనుకుంటున్నాను. ఇందులో 4 పెడుతున్నా. కొన్ని సీడ్స్ సరిగా లేవు, అవి మొలకెత్తుతాయి. ఎప్పుడైనా కలర్ వేసిన సీడ్స్ మంచిగా జర్మినేట్ అవుతాయి. ఇవి మామూలుగా చూద్దాం. ఇప్పుడు గివేవి అదే నర్సరీ మేళ ఇలాంటి వాటిలో కూడా చాలామంది పర్చేజ్ చేస్తున్నారు, కాబట్టి ఎక్కువ ఎవరు అడగట్లేదు సీడ్స్. దీంట్లో ఒక్కటి పెడదాం, మొలకెత్తుద్దలేదు చూద్దాం. ఒక్కటి చాలు. ఆల్రెడీ వర్షం పడింది కాబట్టి వాటర్ చల్లట్లేదు, మళ్ళీ కూడా పడుతుందేమో, అందుకే ఇట్లా నాటండి. మళ్ళీ మీకు ముందు వీడియోలో చూపిస్తాను ఎలా జర్మినేట్ అయినాయి అనేది కూడా. ఒక 7 టబ్లలో పెట్టుకున్నాను, చూద్దాం. ఇంకా సోరకాయ, ఇది బెండకాయ సీడ్స్. ఇవి నారు వేసుకోవాలి, బ్రింజలు వేద్దాం ఒక దాంట్లో, బ్రింజలు నారు వేద్దాం. ఈ పాలకూర కూడా ఇది చుక్క కూర కదా, అది కూడా వేయాలి. బ్రింజలు ఒక దాంట్లో వేద్దాం. మొలకెత్తినాక నేను ఈలోపు ఇవి జర్మినేట్ అయినాయి అనుకో, వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇన్ని బ్రింజల్ సీడ్స్ అయితే నాటుతున్నాను, ఇప్పుడు నారు వేస్తున్నాను. ఇక్కడ ఒక పక్క ప్లేస్ తీసి వేస్తాను, నాటిన తర్వాత వేరే వాటిలోకి వేసుకుందాం, మళ్ళీ చూద్దాం. అందుకే గుబురుగా ఒక దగ్గర వేస్తున్నా. మళ్ళీ మీకు చూపిస్తాను ముందు వీడియోలలో. ఇంక ఇవన్నీ మళ్ళీ టబ్స్ తెచ్చాక నాటుతాను, చూడాలి. ఇంకా బీర సీడ్స్ కూడా నాటుతున్నాను. ఇవి కొన్ని వేరే మొక్కలు కూడా పెట్టాను, కానీ మళ్ళీ తీసి పెడతాను, అందుకనే ఒకే చోట దగ్గరగా నాటుతున్నాను. ఇవి నా గార్డెన్లో వచ్చిన బీరకాయల నుంచి కలెక్ట్ చేసినవి. ఇవి చూద్దాం. ఒక 5 అయితే పెట్టాను, మొలకెత్తినాక చేంజ్ చేస్తాను. ఒక మొదలు చూడండి, ఇవి జొన్నలు అప్పుడు కడిగిన వాటర్ వేసాను కదా, అవి పడి మొలకెత్తాయి. ఇప్పుడు మొలకెత్తినప్పుడు ఏమవుతుందంటే ఆ మొక్కకు పోషకాలు అందకుండా వీటికి వెళ్ళిపోతాయి. వర్షం పడింది కదా, ఈజీగా వస్తుంది. తీసేద్దాం ఇట్లా. వీటిని జొన్న మొక్కలు భలే మొలక. ఇంక ఇక్కడ 2-3 టబ్బులు ఉన్నాయి కదా, మర్చిపోయి. ఎందుకంటే మస్తు పూస్తుంది, ఇది గన్నేరు చెట్టు బాగా పూసిద్ది. ఎంత మొలకెత్తి తేడా మొలుస్తుంది చూడండి, అన్నీ ఎంత చక్కగా మొలిసాయి. ఇంక ఈ 2 టబ్బులు కూడా అలా చేసి పెట్టుకున్నవే, వీటిలలో కూడా పెట్టాలి. ఈ చెట్టు చూసారా ఎన్ని చిగుర్లు, ఎన్ని మొగ్గలు వస్తాయంటే ఇంకా మాటలు చెప్పలేం. చూడండి ఎంతగానో చిగుర్లు వచ్చాయో. ఈ చిగురికి మొగ్గలు అయితే వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో చిగుర్లు, పువ్వులు కూడా వస్తున్నాయి. ముందు ఇలా చిగురు రావాలి గులాబీ మొక్కకి, ఇలా వస్తేనే పువ్వులు బాగా వస్తాయి. వీడియో అయితే లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది, హైప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పువ్వులు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. అసలు అక్కడ ఎందుకు ఇలా అయిందో అర్థం కావట్లేదు, స్ట్రక్ అవుతుంది వీడియో అయితే. ఇక్కడ పువ్వులు అయితే చక్కగా కోసినా, కానీ అప్పుడు 11 అట్లా అవుతుంది టైము, ఆ టైంలో కోసాను. ఇంకా గార్డెన్లో ఈ సీడ్స్ పెట్టి ఇవన్నీ టైం అయింది. ముందే కోసి పక్కన పెట్టామనుకో వాడిపోతాయి అని చెప్పేసి నేను ఆ టైంలో అసలు ఎండకి సరిగా వీడియో రాలేదు అసలు, అందుకే అక్కడక్కడ బ్రేక్ అయినట్టు అనిపించింది. చాలా పువ్వులు అయితే కోసాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే చాలా వచ్చినాయి. జూన్ 24కి అసలు స్టిల్ ఇంకా మన గార్డెన్లో ఎన్ని పువ్వులు పూస్తున్నాయి అంటే దానికి మనం ఇస్తున్న పోషకాలు, కేరు. అలాగే ఈరోజు మనం కొన్ని సీడ్స్ నాటుకున్నాం కదా, అవి ఎలా జర్మినేట్ అయినాయి అనేది కూడా మీకు ముందు వీడియోలో అయితే చూపిస్తాను. మన వీడియోస్ అయితే చాలా యూజ్ఫుల్ కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో కూడా అడగండి. ఇక్కడ చూడండి ఇంక ఈ ఫ్లవర్స్ అయితే ఎంత బాగా వచ్చినాయి. శంకు ఫ్లవర్స్ అయితే అసలు ఎంత కలర్ఫుల్గా పెద్ద సైజులో వస్తున్నాయి అంటే అవి కూడా చక్కగా వస్తున్నాయి. ఇక్కడ చిన్నగా ఉన్న మల్లె చెట్టు కూడా ఎంత బాగా వచ్చినాయో పువ్వులు అయితే.
ఈరోజు అయితే మల్లె పువ్వులు మొత్తం కోసినాక కూడా చూపిస్తే ఎన్ని హార్వెస్ట్ చేసాం అనేది. ఇక్కడ శంకు ఫ్లవర్స్ కూడా పెద్ద పెద్ద సైజులో కలర్ఫుల్గా చాలా బాగా వచ్చినాయి. యాక్చువల్లీ ఆ టైంకు కోసి కూడా ఇంకా నేను రేపటి పూజ కోసం ఫ్రిడ్జ్లో కూడా కవర్లు వేసి పెట్టాను అనుకో, చక్కగా ఉంటాయి పువ్వులు అయితే, ఏం వాడిపోవు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. అందుకే కోస్తున్నాను. ఫస్ట్ అయితే కోయొద్దు అనుకున్నాను, ఎట్లా ఈవినింగ్ వరకు వాడిపోతాయి కదా, రేపైనా యూజ్ చేసుకోవచ్చు అని కోసాను. చూసారు కదా ఫ్రెండ్స్, మన గార్డెన్లో ఈరోజైతే వైట్ కలర్ మల్లె పువ్వులు, ఇవి బ్లూ కలరు, ఇవి రెండు భలే ఉన్నాయి అసలు, కలర్ఫుల్గా చాలా బాగా అనిపించినాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత చక్కగా ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి. జూన్ 24th కూడా ఇంత చక్కటి హార్వెస్ట్ పువ్వులు రావడం చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మనకు మళ్ళీ సైజు కూడా అసలు ఎంత పెద్ద సైజులో వస్తున్నాయి చూడండి, మల్లె పువ్వులు కూడా చాలా చక్కగా వస్తున్నాయి అసలు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసినప్పుడు అయిపోతే అవి మాత్రం తప్ప